హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎస్బీఐ క్లర్క్ 2026కి సంబంధించి తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు స్టేట్స్ యొక్క కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి అండ్ వాటి ప్రీవియస్ ఇయర్స్ వేకెన్సీస్ ఎలా రిలీజ్ చేశారు అండ్ అప్పుడు కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో కంప్లీట్గా తెలుసుకుందాం. సో మనకు ఒక ఐడియా వస్తుంది ఈ ఇయర్ మనం ఎంత టార్గెట్ పెట్టుకోవాలి అని. అండ్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం తెలంగాణకు సంబంధించి ప్రీవియస్ ఇయర్ వేకెన్సీస్ ట్రెండ్ అండ్ ఆల్సో అప్పుడు వచ్చిన కట్ ఆఫ్స్ అయితే తెలుసుకుందాం. 2021లో 275 వేకెన్సీస్ వచ్చాయి. అప్పుడు ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అయితే 73.75 అవుట్ ఆఫ్ 100 ఉంది. 2022లో 225 వేకెన్సీస్ వచ్చాయి. ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 69 ఉంది. ఆ తర్వాత 2023లో 525 వేకెన్సీస్ వచ్చాయి. ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 65.50 ఉంది. నెక్స్ట్ 2024లో 342 వేకెన్సీస్ వచ్చాయి. ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 60 ఉంది. నెక్స్ట్ 2025 లాస్ట్ ఇయర్ అయితే 250 వేకెన్సీస్ వచ్చాయి. ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 66.50 ఉంది. అండ్ మెయిన్స్కి సంబంధించి అవుట్ ఆఫ్ 284 ప్లస్ అయితే మనకు కట్ ఆఫ్ అయితే నార్మల్గా వేరే అవుతుంది. నెక్స్ట్ ఇది కర్ణాటక స్టేట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ వేకెన్సీస్ అండ్ కట్ ఆఫ్ ట్రెండ్. 2021లో 400 వేకెన్సీస్ వచ్చాయి. ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 64.25 ఉంది. 2022లో 316 వేకెన్సీస్ వచ్చాయి. కట్ ఆఫ్ 64.50 ఉంది. 2023లో 450 వేకెన్సీస్ వచ్చాయి. 60 కట్ ఆఫ్ అయితే ఉంది. నెక్స్ట్ 2024లో 253 వేకెన్సీస్ వచ్చాయి. ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 55.50 ఉంది. 2025లో 270 వేకెన్సీస్ వచ్చాయి. ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 61 అయితే ఉంది. నెక్స్ట్ ఇది తమిళనాడుకు సంబంధించి కట్ ఆఫ్ ట్రెండ్. 2021లో 473 వేకెన్సీస్ వచ్చాయి. ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 61.75 ఉంది. 2022లో 355 వేకెన్సీస్ వచ్చాయి. ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 62.25 ఉంది. 23లో 171 వేకెన్సీస్ వచ్చాయి. 62 అయితే కట్ ఆఫ్ ఉంది. 24లో 336 వేకెన్సీస్ వచ్చాయి. 55.50 అయితే కట్ ఆఫ్ ఉంది. 2025లో 380 వేకెన్సీస్ వచ్చాయి. ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 57.50 ఉంది. నెక్స్ట్ మెయిన్స్కి సంబంధించి హైయెస్ట్ కట్ ఆఫ్ అయితే 97.75 వచ్చింది అవుట్ ఆఫ్ 200. ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు సంబంధించి 2026 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అండ్ సేఫ్ స్కోర్స్ అయితే చూద్దాం. ముందుగా తెలంగాణ చూద్దాం. తెలంగాణకు నార్మల్గా 250 to 500 వేకెన్సీస్ ఉన్నప్పుడు 52.50 నుంచి 66 వరకు కట్ ఆఫ్ అయితే వేరే అయ్యింది. మనకు ఈ ఇయర్ 260 వేకెన్సీస్ అయితే వచ్చాయి. సో దాని ప్రకారం 60 నుంచి 65 వరకు కట్ ఆఫ్ అయితే రావచ్చు ప్రిలిమ్స్కి. నెక్స్ట్ సేఫ్ స్కోర్ ప్రిలిమ్స్కి వచ్చి 74 ప్లస్ అయితే తెచ్చుకోవాలి. నెక్స్ట్ మెయిన్స్కి చూసుకుంటే అవుట్ ఆఫ్ 200 81 to 86 వరకు మనకు కట్ ఆఫ్ అయితే వేరీ అయింది. అండ్ ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చి మెయిన్స్కి 84 నుంచి 89 వరకు కట్ ఆఫ్ అయితే ఉండొచ్చు. మెయిన్స్ సేఫ్ స్కోర్ 95 ప్లస్ అవుట్ ఆఫ్ 200. నెక్స్ట్ కర్ణాటక స్టేట్ చూద్దాం. కర్ణాటక స్టేట్కి వేకెన్సీస్ అయితే ఈసారి 760 వచ్చాయి. అండ్ కట్ ఆఫ్ రేంజ్ అయితే ప్రీవియస్ ఇయర్స్కి చూస్తే 48.50 నుంచి 62.50 వరకు మనకు కట్ ఆఫ్ అయితే వేరే అయింది. ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చి 60 నుంచి 65 వరకు ఉండొచ్చు ప్రిలిమ్స్కి. అండ్ సేఫ్ స్కోర్ వచ్చి 72 ప్లస్ అయితే మనకు సేఫ్ స్కోర్. అండ్ మెయిన్స్ ఈసారి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 80 నుంచి 86 వరకు ఉండొచ్చు. 92 ప్లస్ అవుట్ ఆఫ్ 200 ఈజ్ సేఫ్ స్కోర్ ఫర్ కర్ణాటక స్టేట్ ఫర్ మెయిన్స్. నెక్స్ట్ తమిళనాడు స్టేట్కి ఇయర్ 1410 వేకెన్సీస్ అయితే వచ్చాయి. సో హైయెస్ట్ వేకెన్సీస్. ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ కట్ ఆఫ్ ట్రెండ్ చూస్తే 52 నుంచి 62 వరకు కట్ ఆఫ్ వేరే అయింది. ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చి 58 నుంచి 63 వరకు ఉంటుంది. అండ్ సేఫ్ స్కోర్ 72 ప్లస్. అండ్ మెయిన్స్కి 72.25 నుంచి 98 వరకు మనకు కట్ ఆఫ్ అయితే వేరే అయింది. ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చి 82 నుంచి 88 వరకు రావచ్చు. అండ్ సేఫ్ స్కోర్ 95 ప్లస్ అయితే సేఫ్ స్కోర్ టార్గెట్ చేయండి. మీరు ఏ స్టేట్కి అప్లై చేసినా మెయిన్స్ అయితే 95 ప్లస్ టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే కట్ ఆఫ్ అటు ఇటు అయినా కానీ మనకు ఎటువంటి టెన్షన్ ఉండదు, ఖచ్చితంగా క్వాలిఫై అవుతామని ఒక నమ్మకం అయితే ఉంటుంది. సో 95 టార్గెట్ చేయాలంటే మనం జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్లో 35 ప్లస్ అటెంప్ట్స్ అయితే చేయాలి. 28 to 32 మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్లో 25 నుంచి 28 అటెంప్ట్స్ అయితే చేయాలి. 30 నుంచి 33 మార్క్స్ అయితే వస్తాయి.
నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 22 నుంచి 25 అటెంప్ట్స్ అయితే చేయాలి. 24 నుంచి 27 మార్క్స్ అయితే వస్తాయి. 24 నుంచి 27 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 28 నుంచి 32 అటెంప్ట్స్ అయితే చేసేలా చూసుకోండి. 22 నుంచి 25 మార్క్స్ అయితే వస్తాయి. సో ఈ ప్రకారం మీరు ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్కి టార్గెట్ పెట్టుకోండి 95+ స్కోర్ చేసేలాగా. అండ్ ఇంకొక విషయం అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మీరు వేరే స్టేట్స్కి అప్లై చేస్తున్నా ఆల్రెడీ చేసేసినా కానీ మీరు ఆ లాంగ్వేజ్ని అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. ఒకవేళ ఆల్రెడీ వచ్చింటే బెటర్, లేకపోతే ఖచ్చితంగా నేర్చుకోండి, చదవడం, రాయడం, మాట్లాడడం కూడా. ఓకే, సో ఎల్పిటి టెస్ట్ అయితే మనకు ఈసారి ఖచ్చితంగా స్ట్రిక్ట్గానే ఉంటుంది. సో ప్రిపేర్ ఫర్ దట్. నెక్స్ట్ ఐబీబీఎస్ క్లర్క్ కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐల్ డూ ఫర్ ఐబీబీఎస్ క్లర్క్ ఆల్సో. అండ్ మీరు ఏ స్టేట్కి అప్లై చేశారో కూడా కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.